వేసుకోవాలో ఏ చీర వేసుకోకూడదు అర్థం కావట్లేదు. బీరు నిండుగా చీరలు ఉన్నాయి, ఏ చీర వేసుకోవాలో అసలు అర్థం కావట్లేదు. ఈ చీర వేసుకోవాలంటే జాకెట్ మ్యాచింగ్ లేదు, ఈ చీర వేసుకోవాలంటే గాజులు మ్యాచింగ్ లేదు. ఏ చీర వేసుకోవాలో ఏ చీర వేసుకోకూడదు అర్థం కావట్లేదు. వేసుకోవాలో వేసుకోవాలో ఈ క్రిస్మస్ కి లేదు. వస్తున్నాను, బాగున్నాను. క్రిస్మస్ కి నా బీరువ నిండుగా వందనాలు, నగలు, బంగారాలు రకరకాలు ఉన్నాయి, కానీ ఏం వేసుకోవాలో ఏం వేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. వస్త్రానమ్మ వడ్డానమ్మ బాగున్నారా? లమ్మ గారు మీ ఇంట్లో పిండి వంటలు చేశారా? ఈ క్రిస్మస్ కి ఏ పిండి వంటలు చేయాలో అసలు అర్థం కావట్లేదు. గారెలు వండాలా, బూరెలు వండాలా, పొంగడాలు వండాలా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూసుకుందాం అనుకున్నాను, కానీ కరెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఎలాంటి వద్దాలు వేసుకోవాలో, ఎలాంటి గాజులు వేసుకోవాలో, ఎలాంటి రింగులు వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇకనే సీరియల్ చూసి అక్కడ ఏదేది కొనాలో ఏ రేట్లో కొనాలో తెలుస్తుంది, అందుకే సీరియల్ చూడాలి. వస్త్రాలమ్మా సాలట్లేదు, ఇంకేమి ఇల్లు శుభ్రం చేసుకుంటామమ్మా. అన్నగారు వస్తున్నారు మన బుర్రకాయ తినడానికి. అవునవును. వందనాలు అన్నగారు. వందనాలు. ఏం చేస్తున్నారు? ఈ క్రిస్మస్ పండుగకి సాలట్లేదు అన్నగారు. ఈ క్రిస్మస్ కి ఆరాధనకి వస్తున్నారు అందరూ? ఆరాధనకి వస్తా అన్నగారు. ఈ క్రిస్మస్ కి ఎలాంటి చీర వేసుకోవాలో, ఏం చర్చికి వస్తామన్నగారు. ఈ క్రిస్మస్ కి ఎలాంటి నగలు, ఎలాంటి వడ్డానాలు వేసుకోవాలని అనుకుంటున్నాము. ఏం చర్చికి వస్తానన్నగారు. ఈ క్రిస్మస్ కి ఏ పిండి వంటలు చేయాలో అర్థం కావట్లేదు. ఏం చర్చికి వస్తామన్నగారు, ఏ సీరియల్ చూసుకోవాలో అర్థం కాదు. ఏం చర్చికి వస్తామన్నగారు, ఈ క్రిస్మస్ ఏ పని చేయాలో అర్థం కావట్లేదు. నిజమైన క్రిస్మస్ అంటే మీరు ధరించిన రకరకాల దుస్తులు కాదమ్మా, లేదా మీరు ధరించే రకరకాల నగలు కాదు. నిజమైన క్రిస్మస్ అంటే దేవుని లేఖన భావం మనకు బోధిస్తుంది కదా. ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరించుకుందామో అనేసి లేఖన భావంలో మనల్ని బోధిస్తుంది కదా. మీ కొరకు మాత్రమే మీరు ఏం ధరించుకోవాలి, ఏం కొనుక్కోవాలనేసి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ లోకంలో అనేక మంది దృష్టి లేని వారు ఉన్నారు. వారిని మీరు కొనుక్కొని పంచిపెట్టడమే నిజమైన క్రిస్మస్. కానీ మీ కొరకు మాత్రమే మీరు ఆలోచించేది నిజమైన క్రిస్మస్ కాదు. రకరకాల పిండి వంటలు వండడం కాదమ్మా నిజమైన క్రిస్మస్ అంటే. కానీ లోకంలో అనేక మంది ఆకలితో ఉండేవారు ఉన్నారు. ఒక్కరు కూడా ఆకలిని తీరిస్తే అదే నిజమైన క్రిస్మస్. కానీ దేవుడు లేఖన భావం చెప్తుంది, మనుష్యుడు రొట్టె వలన బ్రతుకుడు, కానీ దేవుని మాట నుండి వచ్చే ప్రతి మాటని మనుషుడు జీవించగలడు అనేసి బోధిస్తుంది కదమ్మా. అందుకే నిజమైన క్రిస్మస్ అంటే రకరకాల పిండి వంటలు వండుకోవడం కాదు. లోకంలో ఆకలితో ఉన్న వారిని ఆకర్షించే నిజమైన క్రిస్మస్. సీరియల్ చూడటం నిజమైన క్రిస్మస్ కాదమ్మా.
కానీ దేవునిలో మనసును చూడాలి, చర్చికి వచ్చి ఆరాధనతో ఉండాలి. అది నిజమైన క్రిస్మస్. కానీ ఇల్లుని పరిశుభ్రంగా దులపడం అంటే నిజమైన క్రిస్మస్ కాదమ్మా. లేక రంగులు రాయడం నిజమైన క్రిస్మస్ కాదమ్మా. కానీ నీ యొక్క హృదయాన్ని పరిశుభ్రపరచాలి. నీ యొక్క హృదయంతో పరిశుభ్రంగా దేవుని ఆలయంలోకి వచ్చి దేవుని ఆరాధనలోని అందరితో పాల్గొనాలి. అది నిజమైన క్రిస్మస్. అంతేకాని రంగులు ఇంట్లో రంగులు రాయడం, పరిశుభ్రంగా ఉంచడం అది కాదు నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే నీ యొక్క హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. అది నిజమైన క్రిస్మస్. సరే అన్నగారు. ఈ యొక్క స్క్రిప్ట్ ని చిన్న వీడియో రూపంలో చూపించాలనుకుంటున్నాము.